ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మీ ఘనమైన మహిమగల నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. నా యందు నమ్మకించువాడు వర్ధిల్లునని సెలవిచ్చిన తండ్రి, మా స్తుతులకు పాత్రుడా, మీకే స్తోత్రములయ్యా. ఆనందము సంతోషము కలుగు చేయదేవా, మాకు వెలుగు అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మా పక్షమందు ఉండి మాకు విజయం నిచ్చు దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా మీ కృపచేత మమ్మ రక్షించి ఆరోగ్యంనిచ్చి క్షేమంనిచ్చి మరి ఒక శ్రేష్టమైన దినమును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, మేము లోకాన్ని కాక లోకరక్షకుడైన మిమ్మనే ప్రేమించే బుద్ధి మాకు ఇవ్వండి యేసయ్యా. ఆత్మీయ లేమితో ఉన్న అనేకుల మనసులను మీ వాక్యమైన ధననిధితో నింపండి తండ్రి. పరలోకంలో ధనము సంపాదించుకునే పరిశుద్ధ జీవితం మాకు అనుగ్రహించి యేసయ్యా. మాకున్న ఏకైక ఆస్తి మీరేనయ్యా. మీరు ఉంటే మాకు చాలు యేసయ్యా. మా అవసరతలు తీర్చండి తండ్రి. మీరు ధనవంతులై ఉండి దరిద్రునిగా లోకానికి వచ్చి మమ్మల్ని ధనవంతులుగా మార్చిన యేసయ్య, మాకున్న కొద్దిపాటి ధనం సువార్తక హెచ్చించే హృదయమునిచ్చి పరలోక ధనంలో హెచ్చింపబడే భాగ్యం ఇవ్వండి యేసయ్య. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు తీర్చండి అయ్యా. నెమ్మది లేని జీవితం, నిద్రలేని రాత్రులు గడుపుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ చెంతకు చేర్చుకుని వారిని ఆదరించండి అయ్యా. వ్యాధులు, బాధలు, కష్టము, నష్టము, అప్పులు, అనారోగ్యాలు ఎదురైనప్పుడు చేరదీసేవారు లేక, సహాయము చేసేవారు లేక అల్లాడిపోతున్నారయ్యా. నీ బిడ్డల చేయి పట్టుకుని బలపరచండి తండ్రి. సమస్యలన్నిటి నుండి విడిపించి సమాధానం దయచేయండి అయ్యా. దేవా, మీ ప్రియ బిడ్డలు అనేక మంది ఈరోజు క్రీస్తు సువార్త ప్రకటించి వారి ప్రయాణంలో ఉండగా వారి మార్గములను సరళము చేసి వారికి మీ దేవదూతలను కావలయించి వారి ప్రయాణంలో క్షేమం కలుగు చేసి వారి గమ్యస్థలానికి చేరులాగన దీవించుము తండ్రి. తండ్రి, మీరు అద్భుతాలు చేసే దేవుడని, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని మేము నమ్ముచున్నామయ్యా. మా జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా. దేవా, నీవు మా మంచి కాపరివయ్యా. గాఢాంధకారంలో మేము సంచరించినను ఏ అపాయము రాకుండా మమ్మ కాపాడువాడు తండ్రి. మమ్మ బలపరిచే దేవుడు అయ్యా. మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అయ్యా. మా పోషకుడు, ఆరోగ్యమిచ్చే దేవుడు తండ్రి. మమ్మల్ని ప్రతి మరణకరమైన కీడు నుండి కాచి కాపాడి రక్షించి అభివృద్ధిపరిచే దేవుడు అయ్యా. మాకు రక్షణ ఇచ్చే దేవుడు అయ్యా. మాకు సమృద్ధినిచ్చే దేవుడు గనుక మా జీవితాలలో ఉన్న ప్రతి కీడు నుండి, ప్రతి అంధకార దురాత్మ శక్తుల నుండి విడుదల దయచేసి మాకు మేలులు అనుగ్రహించి మీ కృపలతో దీవించి గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించయ్యా. మా కార్యములను నూతనమైన కార్యములుగా జరిగించి తృప్తిపరచుము తండ్రి. దేవా, ఈ లోకంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, వైద్యులు, పోలీసు వారు అనేక మంది చేస్తున్న ఉద్యోగములలోనూ వ్యాపారములలోనూ మా చేతి పనులలోనూ నీ చిత్తంలో నీ కృప కలిగి మీ సహాయంతో వారు చేయి పనులలో మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ దినమున మా పనులన్నిటిలో సమస్తమును మీ అధికారమునకు అప్పగించుకుంటున్నామయ్యా. ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి మా సరిహద్దులు విశాలపరిచి మీ ఆకాశ వాకిండ్లు విప్పి మెండైన దీవెనలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య ఆశీర్వాదము, మేలులు, కృపయు మనందరిపై ఉండును గాక. ఆమెన్.